నేను మిమ్మల్ని ఒకే ఒకటి అడుగుతున్నా. 'భారత్ మాతాకి జై' అని ఒకే ఒక కామెంట్ చేయండి. కామెంట్ వేసిన తర్వాత మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఛానల్‌కి లైక్, సబ్స్క్రైబ్ అడగట్లా. ఒక్క కామెంట్ మనందరి కోసం 'భారత్ మాతాకి జై' అని గర్వంగా, ధైర్యంగా కనీసం 1000 కామెంట్లు పెట్టుకున్నాం టార్గెట్. నేను గాని, మా టీం గాని కొండంత బలం మాకు మీరు ఇచ్చే ఒక్క కామెంట్. దయచేసి కామెంట్ మాత్రం చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని మేము అడగట్లేదు. బట్ మాకు కొండంత బలం అది. దయచేసి కామెంట్ చేయండి. కెనడాకి ఇప్పుడిప్పుడే నెమ్మదిగా తత్వం బోధపడుతోంది అని చెప్పుకోవచ్చు. భారతదేశంతో వ్యతిరేక వైఖరి అవలంబించడం, ఖలిస్తానికి సంబంధించిన వాళ్ళకి మద్దతు ఇవ్వడము, భారతీయ విద్యార్థులకి భద్రత రక్షణ కల్పించడం ఆపేయడము, భారతీయ విద్యార్థులు కెనడాలో అనుమతించే విషయంలో నిబంధనల్ని కఠినతరం చేయడం, ఇలా రకరకాల పేర్లు పెట్టి కెనడాలోకి భారత విద్యార్థులను రాకుండా చేసినటువంటి పనులు కెనడా చేసింది గతంలో. 2023లో ఈ ఆట మొదలుపెట్టింది. 2025 అక్టోబర్ నాటికే వాళ్ళకి తత్వం బోధపడింది. భారత విద్యార్థులు లేకపోతే కెనడాలో ఉన్నటువంటి ఉన్నత విద్యా సంస్థలు మనుగడ సాధించడం అసాధ్యం అని తెలిపింది. 2023లో టూడో హడావుడి మొదలుపెట్టినప్పటి నుంచే మొదలుపెట్టి మొన్న 2025 డిసెంబర్, నవంబర్ నాటికి కెనడాకి వెళ్ళే భారతీయుల సంఖ్య 67% ఒకసారిగా పడిపోయింది. 67% పడిపోయింది. దీంతో అక్కడ విద్యా సంస్థలు అల్లల్లాడిపోతున్నాయి. ఫీజులు లేక ఇంకో సదుపాయాలు లేక దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు 21 ప్రముఖ విశ్వవిద్యాలయాల యొక్క ప్రెసిడెంట్స్ ఫిబ్రవరి 2026 వరకు భారతదేశంలో పర్యటించబోతున్నారు. గోవా, న్యూఢిల్లీ ఇలాంటి కొన్ని ప్రాంతాల్లో, గుజరాత్లో కెనడాలో చదువుకునేటువంటి లాభాల గురించి రండి మా కెనడాకి చదువుకోండి, వచ్చి ఉన్నత విద్యను అభ్యసించింది. మీరు లేకపోతే మీరే మా ఆక్సిజన్, మీరు లేకపోతే వెంటిలేటర్ మీద ఉన్న మాకు లాభం లేదనేటువంటి విషయాన్ని ఒప్పుకోవడానికి రాబోతున్నారు కెనడాకి సంబంధించినటువంటి యూనివర్సిటీ ప్రెసిడెంట్స్. రీసెర్చ్ కొలాబరేషన్ అనే పేరు మీద అకాడమిక్ పార్ట్నర్షిప్ ఎక్స్చేంజెస్ అనేటువంటి దాన్ని కూడా పెంచుతామని కూడా చెప్తున్నారు. నిజానికి కెనడా వెళ్ళేటువంటి మొత్తం విదేశాలకు చెందినటువంటి విద్యార్థుల్లో 40% మంది భారతీయులు, 100 మంది వెళ్తే 40 మంది మనలో ఉంటారు. సో కెనడియన్ విద్యా సంస్థలు, ఉన్నత విద్యా సంస్థలు భారత విద్యార్థులు ఇచ్చేటువంటి ఫీజుల వల్లే వాళ్ళు బతుకుతున్నారు. కానీ టూడో వచ్చిన తర్వాత భారత వ్యతిరేక ధోరణి అవలంబిస్తూ చాలా ఇబ్బందులను కలగజేస్తారు. పర్యవసానంగా 2023లో 2,78,000 మంది భారతీయ విద్యార్థులకి స్టడీ అప్రూవల్స్ వస్తే 2025 మొదటి 7 నెలల్లో ఆ సంఖ్య పడిపోయి 52,000కి పడిపోయింది. 52,765 పడిపోయింది టు బి ప్రిసైజ్. సో దీంతో మొత్తం ఓవరాల్గా కెనడానే కాకుండా మిగతా అంతర్జాతీయ విద్యార్థులు, వివిధ దేశాలకు చెందిన వాళ్ళు కూడా 60% వారి రాక తగ్గిపోయింది. దాంట్లో విద్యార్థుల యొక్క సంఖ్య 87%. సో భారతీయ విద్యార్థులు లేకపోతే కెనడా విశ్వవిద్యాలయాలు, హైయర్ ఎడ్యుకేషన్ సెంటర్స్ ఏవైతున్నాయో అవి నడిచే పరిస్థితే లేదు. దాంతో తీవ్రమైనటువంటి ఒడిదుడుకులను ఎదుర్కొంటే వాటి పర్యవసానంగా 21 కెనడియన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధ్యక్షులు దేశంలో పర్యటిస్తున్నారు. ఇదంతా కూడా మోడీ వేసినటువంటి బిగ్గెస్ట్ ప్లాన్ అని చెప్పుకోవాలి. మనం వెళ్ళే వాళ్ళని కూడా ఓకే మీరు ఒక 1 ఇయర్ హోల్డ్ చేయండి, దెబ్బకి వాళ్ళే దిగొస్తారని ఈడేం పీకుతాళ్లే ముసలోడు అనుకున్న వాళ్ళకి మోడీ ఇచ్చినటువంటి సలహా ఏంటంటే మన వాళ్ళకి ఒక 1 ఇయర్ హోల్డ్ చేయండి, మన వాళ్ళని దెబ్బకి వాళ్ళే దిగొస్తారన్నప్పుడు ఇప్పుడు వాళ్ళు దిగొచ్చి మన దగ్గర రండి బాబు అక్కడ పరిస్థితులు బాగాలేదు, మీరు లేకపోతే మీరే మాక్సిన్ అని వేడుకోలకి వాళ్ళే కిందకి దిగొచ్చినటువంటి సిచ్యువేషన్ ఈరోజు నడుస్తుంది.